the second lesson. Salvation by grace. Second lesson. Okay, okay. One Thank second, you. Pastor. యేసు అనేక పర్యాయములు ఆత్మీయ సత్యములు వివరించి చెప్పుటకు ఉపమానములను కథలను ఉపయోగించాడు. లూకా 18 అధ్యాయం 9వ వచనం, తామే నీతిమంతులని తమ్మును నమ్ముకున్న ఇతరులను తునీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పనని ప్రారంభమవుతుంది. యేసు ఒకానొక వర్గమునకు చెందిన శ్రోతలపై లక్ష్యం ఉంచాడు. ఎవరైతే తామే నీతిమంతులమని తమను తామే నమ్ముకొని యూదాలాపంగా ఇతరులను తృణీకరించి హీనంగా చూస్తున్నారో వారిని ఆయన ఈ ఉపమానం ఎవరైతే తాము చేయు క్రియలను నమ్ముకున్నారో వారితో చెప్పారు. ఇలాంటి వారిని మనం స్వనీతి పరులని పిలవచ్చు. ఇతరులను తృణీకరించుచు హీనంగా చూస్తున్నారో వారిని గురించి యేసు చెప్పుచున్న దానిని బట్టి వీరు నీకంటే నేను నయం అనుకునేవారు. 10వ వచనంలో యేసు చెప్పాను, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. మన ఆధునిక భాషలో వారు చర్చికి వెళ్లారని చెప్పవచ్చు. వారిలో ఒకడు పరిసయ్యుడు మతనిష్ట గలవాడు. ఈ పదము నిజానికి ఏర్పరచబడిన వాడు అని అర్థాన్నిస్తుంది. మతనిష్ట గల వ్యక్తి, నేను ఇతరులందరికన్నా శ్రేష్టమైన వాడినని, నేను అందరిలాంటి వాడిని కాను, నా సమీపమునకు రావద్దు, నన్ను అపవిత్రపరచవద్దు అని చెప్పేవాడుగా ఉంటాడు. మరో వ్యక్తిని యేసు సుంకరిగా పేర్కొన్నాడు. ఈ సుంకరులు చాలా చెడ్డవారుగా, పాపులుగా, మోసకారులుగా, వంచన చేసి సంపాదించేవారుగా తెలుస్తుంది. వారు సాధారణమైన రీతిలో ఏదో ఒక విధంగా పన్నులు వసూలు చేస్తారు. అందులో ఎక్కువగా మొత్తాన్ని తమ జేబులో అంటి పెట్టుకొని వసూలైన మొత్తంలో కొంత భాగంను రోమా ప్రభుత్వంకు చెల్లించేవారు. కనుక తమ తోటి వారి చేత సమానమైన వారుగా కూడా చూడబడిన వారు. ఈ వృత్తాంతం 11వ వచనంలో కొనసాగబడుతుంది. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారుల పైనను, ఇతర మనుషులనైనను, ఈ సుంకరులనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దీనిని మీరు గమనించాలని నేను ఇష్టపడుచున్నాను. అతడు ఎవరికి ప్రార్థన చేయుచున్నాడు? అతడు దేవా అని పలుకుతూ సరి అయిన పదాలు వాడుచున్నప్పటికీ అతడు తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుడు అతని ప్రార్థన యందు లక్ష్యముంచటలేదు. సరి, ఎందుకు ఈ విధంగా ఉందో తర్వాత చూద్దాం. అతడు చేసిన ప్రార్థనను గమనించండి. దేవా, నేను ఇతరుల వల్లే ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ పరిసయ్యుడు, ఈ మతనిష్ట గల వ్యక్తి నే ఇతరులలాగా ఉండటం లేదు. నేను పాపిని కాను, నేను బలవంతంగా తీసుకునేవాడిని కాను, అన్యాయస్తుడిని కాను, నేను వ్యభిచారిని కాను, నేను ఇప్పుడు ఇక్కడకు ప్రార్థించుటకు వచ్చిన ఈ సుంకరి ఉండువాడును కాను అని చెప్పాడు. చూడండి, ఇతడు తాను ఇతరుల కన్నా శ్రేష్ఠుడని భావించడం వల్ల ఇతరులను తృణీకరించి తక్కువ చేసి చులకనగా చూస్తాడు. 12వ వచనంలో ఈ పరిసయ్యుడు వారమునకు 2 మార్లు ఉపమానం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అతడున్నాడు, చూసావా నేనేమి చేస్తున్నాను? ఉపవాసం ఉండుటే అర్థమని మీకు తెలుసా? ఆహారం తీసుకోకుండా ఉండుట అని ఆహారం
తీసుకోకుండా ఉండటని దాని అసలు అర్థం. అతడు చర్చికి కూడా దాన ధర్మం ఇస్తున్నాడు. అతడు ఏమీ దిగులు లేదు. నేను బాగుగా బ్రతుకుతున్నాను, దాన ధర్మాలు కూడా చేస్తున్నాను, చర్చికి డబ్బు ఇస్తున్నానని చెప్పేవారిలో ఒకడుగా చెప్పముచ్చున్నాడు. ఇప్పుడు మనం 13వ వచనంలో సుంకరి వద్దకు వద్దాం. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఇతని శారీరక స్థితిని గమనించండి. దూరంగా నిలబడ్డాడు. అతడు కనీసం చర్చి దాకా కూడా పూర్తిగా వెళ్ళలేదు. అతడు తన జీవితంలో తాను చేసిన పనులను బట్టి సిగ్గుపడుచున్నాడు. అందుకే దూరంగా నిలబడ్డాడు. తల పైకెత్తలేకున్నాడు. ఆకాశం వైపు కన్నులెత్తకపోయాడు. అతడు రొమ్ము కొట్టుకొనుచున్నాడు. బైబిల్లోని పాత నిబంధనలో రొమ్ము కొట్టుకొనుచు గూర్చి చర్చిస్తే చాలాసార్లు వారు తమ వస్త్రములు కూడా చింపుకున్నారు. ఇది దేవా, నేను చేసిన వాటిని బట్టి నన్ను క్షమించు అని చెప్పుటకు ఒక విధానం. ఇది పశ్చాత్తాపానికి, దేవుని చేత తృణీకరింపబడిన హృదయ వేదనకు, విరిగిన ఆత్మకు సాదృశ్యంగా ఉంది. ఈ సుంకపు గుత్తపు తరడు పాపిగా తానున్న విధానముగానే ఎలుగెత్తి దేవునికి ప్రార్థించాడు. దేవా, పాపినైన నన్ను కరుణింపు. 14వ వచనంలో అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. దేవుని ఎదుట నీతి బయలుపరచబడుతుంది. దేవుని చేత క్షమింపబడి యోగ్యుడిగా దేవుని వల్ల ఎంచబడతాడు. అతడు ఎందుకు క్షమింపబడ్డాడు? పరిసయ్యుడు కాకుండా ఇతడే దేవుని యందు యోగ్యుడిగా ఎంచబడి తన ఇంటికి ఎందుకు వెళ్ళాడు? ఎందుకనగా పరిసయ్యుడు అతిశయపడుచు, నేను ఇతరుల కన్నా శ్రేష్టమైన వాడిని, నేను పాపిని కాను, నేను ఇతరులలాగా ఉండటలేదు కానీ చెప్పుకును. Okay. The Manish line got cut. ఎస్ పాస్టర్ గారు, కట్ అయినట్టుంది పాస్టర్. Yeah. Okay. You all know this parable, right? మీకందరికీ ఉపమానం తెలిసే ఉంటుందండి. What was the message Christ giving to all of us? ఈ ఉపమానం ద్వారా ప్రభువు మనకు ఏం నేర్పించున్నాడు, ఏం తెలియజేస్తున్నాడండి? పాస్టర్ గారు, మనల్ని మనం తగ్గించుకునే స్వభావం మనం కలిగి ఉండాలి పాస్టర్ గారు. Good. Good. Anything else? Okay. The topic what we gave was salvation by grace. మరి అంశం ఏమనగా కృప ద్వారా రక్షణ గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాం. What's the meaning of salvation? రక్షణ అనగా ఏమిటండి? This is a question to you all. Tomorrow Mhm. you need to train to others, so you should have the confidence on this. That's the reason discipleship, two people. You will be talking and I'll also be talking. దయచేసి ఇది మీ కొరకు తెలియజేయటువంటి క్వశ్చన్ అండి. మీరు మాట్లాడితే నేను కూడా మాట్లాడగలుగుతాను. What's the meaning of salvation? రక్షణ అనగా ఏమిటండి? వారి పాపములను ఒప్పుకొని పాస్టర్ గారు Hmm. వారి మనసులో ప్రభువును అంగీకరించడమే రక్షణ.
you are telling the Christian definition. That's very right. But salvation means, as a person, I know that I am a sinner. I cannot access to God. So I need to do something so that I will be saved. I will be cleansed so that I can talk to God. రక్షణ అనగంటే నేను పాపము, నేను ఈ పనులు చేసినప్పుడు నేను పాపం నుంచి విడుదల పొంది ప్రభువుని చూడగలుగుతాను, ప్రభుతో మాట్లాడగలుగుతాను, ప్రభువుకు దగ్గరగా అవుతాను అని అనుకుంటారండి. Okay, that's if you see all the religions in the world, they also talk about మీరు salvation. లోకంలో చాలా మంది సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది చెప్తూ ఉంటారు. దాని గురించి మనం వింటూ ఉంటున్నాం. They also talk about salvation. వారు కూడా రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నారు. But their talk of salvation is they put the burden on every individual. Suppose I am ex-religion. Okay, I'll go slow. Yeah, brother. యెస్. వాళ్ళందరూ కూడా రక్షణ గురించి ఈ విషయాలు తెలియజేస్తా ఉంటారండి. ఒకరి గురించి ఒకరికి ఈ విధంగా చెబుతూ ఉంటున్నారు. An example, I am in an ex-religion. నేను ఒక ఉదాహరణకి నేను ఒక సాంప్రదాయానికి సంబంధించిన వాడిని. So that religion will tell, Alex, you need to do this things. And if you do it very perfectly, if that is satisfactory, then only you are saved. ఆ సాంప్రదాయం నాకు చెబుతుంది, నువ్వు ఈ పనులు ఖచ్చితముగా అదేవిధంగా పర్ఫెక్ట్‌గా నువ్వు చేసినట్లయితే నీకు రక్షణ దొరుకుతూ ఉంటుంది. But Christianity, before going to that means what? Is putting burden on Alex. He needs to carry the burden. ఆ సాంప్రదాయం ఏం చెప్తుందంటే భారం అనేది నా మీద ఉంచి రక్షణ అనేది నేను పొందుకోవాలని నా పైన ఆ భారాన్ని ఉంచుతుందండి ఆ సాంప్రదాయం. But Christianity is different from everyone else because Christ carries the burden of your salvation on him and he did the work, so you are saved. మరి ప్రభువు ఏం చెప్తున్నాడంటే భారమంతా ఆయన మోసి ఉన్నాడు. రక్షణను మన కొరకు ఇవ్వడానికి కొరకు ఆయన తన మన భారమంతా మోసి ఉన్నాడని చెప్తుందండి. లేదా క్రిస్టియానిటీకి వేరే రిలీజియన్ డిఫరెన్స్ ఏమంటే, వేరే రిలీజియన్‌లో మీకు రక్ష రావాలంటే మీరు ఇది అది చేయాలా, మీ పైన బర్డెన్ ఇస్తారు. కానీ క్రిస్టియానిటీలో ఆ బర్డెన్ అంతా జీసస్ పైన, జీసస్ గారు చేసిన పని వలన మనం ఆ జీసస్‌ని విశ్వాసం చేస్తే మనకి రక్ష దొరుకుతుంది. సో దట్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ద రిలీజియన్ అండ్ క్రిస్టియానిటీ. Yes, Pastor. Okay. Sorry, brother. I told in Telugu. I'm sorry. Okay. No need, Pastor. Yeah, because this is very, very, very important difference we need to understand. For salvation also, there is no burden on us. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. సాల్వేషన్ గురించి మనపై ఎటువంటి భారం లేదు. Rest all the religion puts the burden on the person who's already down. అన్ని సాంప్రదాయాలు ఏం చెప్తుందంటే మన అందరి పైన భారం అంతా మోపి మనల్ని ఇంకా అణచివేస్తూ ఉంటుంది. Already we know we are sinners. Already we know we are unworthy. Already we know we cannot clean ourselves. And above that, it's as if I am already carrying some 100 kgs. Above that, the religion will put other 100 kgs and tell, now Alex, carry the 200 kgs and walk for 100 kilometers, then you are saved. మరి సాంప్రదాయాలు ఏం చెప్తున్నాయంటే అండి, మనం ఒకప్పుడు పాపంలో మనం మంచివారమే కాదు, ఇంకా మనం అందరం పరిశుద్ధులం కాదు అని మనకు తెలుసు. కానీ సాంప్రదాయం ఏం చెప్తుందంటే మనం 100 కేజీ మోస్తూ ఉంటున్నాం. ఇంకొక 100 కేజీ మోస్తూ 100 కిలోమీటర్స్ వరకు నువ్వు నడిచినట్లయితే నీకు రక్షణ అనేది దొరుకుతుందని సాంప్రదాయం చెప్తుందండి. But Christ is telling, Alex, give your 100 kgs load to me. I will carry, I will work, and I'll ensure you that you will get saved. మరి ప్రభు ఏం చెప్తున్నానంటే అండి, నీ పైనటువంటి 100 కేజీ యొక్క భారం నా పైన నువ్వు దానిని నేను మోసి నీకు రక్షణను నేను తీసుకొస్తున్నానని ప్రభు చెప్తున్నానండి.
Is it clear about this part? బాగా మీకు అర్థమవుతుందా అండి? ఎస్ పాస్టర్ గారు. Okay. Now, this Yes, is what Pastor గారు. is praise God. Praise God. Okay. So now this salvation, when you're working for that, it is like wages for you. Okay. పాస్టర్ గారు నేను మొదలు మళ్ళీ చెప్తాను, తెలుగు నేను చెప్తాను. ఇఫ్ ఐఎమ్ రాంగ్ యూ కరెక్ట్. ఓకే బ్రదర్. ఎస్ పాస్టర్. మనం ఆ రిలీజన్లో ఏమవుతుందంటే, మనం ఏమైనా పని చేస్తే మనకి శాలరీ దొరికేదేమి మన రక్ష. ఓకే. సో వీఆర్ వర్కింగ్ ఫర్ అవర్ సాల్వేషన్. ఇట్స్ యాజ్ ఇఫ్ యూఆర్ గెటింగ్ అవర్ శాలరీ ఈజ్ సాల్వేషన్. ఓకే. మనం ఏమైనా పని చేస్తేనే మనకి ఆ రక్ష శాలరీగా మనకి రక్ష దొరుకుతుంది. కానీ క్రిస్టియానిటీలో ఏమి, జీసస్ ఆ పని చేస్తారు, మనం ఆ పని పైన విశ్వాసం ఉంటే మనకు అది ఫ్రీ గిఫ్ట్గా వస్తుంది రక్ష. The salvation in Christianity is a free gift we receive from Christ, not because of our works, but because what Jesus did for us. క్రైస్తవ్యంలో ఏంటంటే అండి, మనం పని చేయడం, మనం కష్టపడడం ద్వారా మనకు రక్షణ రాదు. కానీ ప్రభువు మన కొరకు కష్టపడి, మన కొరకు సంపాదించినటువంటి రక్షణ మనకు ఉచితంగా ఆయన మీద ఉంచిన విశ్వాసం ద్వారా మనం పొందుకోగలుగుతామండి. So this salvation is a gift and it cannot be purchased. Romans 10:2-3. మరి రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారము ఈ రక్షణ అనేది మనకు ఉచితంగా ధారాళంగా దయచేయబడి ఉండాలండి. So that's the reason the heading is salvation by grace. Grace, what's the meaning of grace? కృప అనగా అర్థం ఏమిటండి? అంటే పాస్టర్ గారు కొలత లేనిది. సో, దాన్ని పొందేవారం మనము. అంటే దాన్ని పొందేవారం మనం కాదు గానీ, అది గాడ్ వల్లనే మనకి పుట్టక ముందే దేవుడు మనకలా ఇచ్చాడు పాస్టర్ గారు. Amen, amen, amen. It's in Greek, the meaning of that is it's unmerited favor of God. Unmerited means మనకు ఒక్క మెరిట్ లేదు. కొలత లేనిది పాస్టర్ గారు. యా, ఫేవర్ ఆఫ్ గాడ్. ఫేవర్ తెలుగులో ఏమి? అనుకూలము పాస్టర్ గారు. మనకి అనుకూలంగా. యా, నౌ యూస్ ఆల్ ద వర్డ్స్. అన్మెరిటెడ్ ఫేవర్ ఆఫ్ గాడ్, కొలత లేనిది, కొలత లేనిది, ఇంకొకటి అనుకూలమైనది పాస్టర్ గారు. I'll put that. Yeah, brother Manish, can you read the last bit? Before Romans 15:17 పైన ఉంది తెలుగులో, గ్రీక్ లో. ఓకే పాస్టర్. గ్రేస్ అంటే ఏమి? We are talking about salvation by grace. Grace is a wonderful word. అది గ్రీక్ లో ఓకే ఏమంటారండి? పాస్టర్. కొత్త నిబంధన రాయబడిన గ్రీకు భాషలో కృప క్వారిస్ అనే పదంతో చెప్పబడుతుంది. కృపకు అంగీకరింపబడిన నిర్వచనం ఇది. ఇది ఎవరైతే అనర్హులై అయోగ్యులైన వారిగా ఉన్నారో ఆ ప్రజల పట్ల దేవుడు చేసే ఉచితమైన మేలు. ఈ సుంకరి దేవుని దేనిని పొందుకున్నట్టు అర్హత కలవాడు కాడు. Brother, thank you. Repeat that word. What's the meaning of grace? ఎవరైతే అనర్హులై అయోగ్యులైన వారిగా ఉన్నారో ఆ ప్రజల పట్ల దేవుడు చేసే ఉచితమైన మేలు. Yeah, and then come down again. He explains in Greek is charisma. Charisma means what? దేవుని నుండి లేదా దేవుని కృప యొక్క ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షత అని అర్థము. ఇది క్వారిస్ అనే పదానికి చివరి మా అనే అక్షరం చేర్చబడటం వలన ఏర్పడుతుంది. Okay, so what? We are not deserved, we are not qualified, we know that, but still the unmerited favor is available to us is grace.
మరి కొలత లేనిది, హద్దు లేనిదని మనం అనుకుంటుంటామండి. కానీ ఆ ప్రభువు నుంచి మనకు ఉచితంగా, ధారాళంగా కృప మనకు దయచేయబడి ఉన్నది. Okay. Now we'll come to this parable of Luke 18. మరి ఇప్పుడు మనమందరం కూడా లూకాసు వార్త 18వ అధ్యాయంలో మరి ఉపమానం దగ్గరికి వద్దామండి. What happened there was this Jews, they were thinking they're too religious, they're too holy because of their works. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు యూదుల గురించి మాట్లాడుతున్నారండి. వారి పనుల గురించి వారు మాట్లాడుకుంటున్నారు. So they think because of their good works like fasting, praying, tithing, keeping themselves separated from the world, they are a special people in the eyes of God. వారు అనుకుంటున్నారు వారు చెల్లిస్తున్నటువంటి పనులను బట్టి, వారు చేస్తున్నటువంటి పనులను బట్టి, అదేవిధంగా వారు లోకం నుంచి వేరే ఉన్నారని, అందువలన వాళ్ళు పరిశుద్ధులుగా ఎంచబడ్డారని వాళ్ళు మాట్లాడుకుంటున్నారండి. Not only they were thinking they're righteous, but they were looking down at the other people that you all are unworthy, you are sinners, stay away from us. వాళ్ళు వారిని నీతిమంతులుగా ఎంచుకోవడం మాత్రమే కాదు గానీ, కింద ఉన్నటువంటి ప్రజలను మీరు పరిశుద్ధులు కాదు అని వారిని దూరపరుస్తూ వారు ఆలోచన చేస్తున్నారు. So Jesus was seeing happening there in Jerusalem and all the places he went. That's the reason he gave this parable. ఎందుకంటే ప్రభువారు అక్కడ అంతా కూడా ప్రభువారు ప్రయాణించారు, చూసారు గనుక అందుకే ఈ ఉపమానం ప్రభువు తెలియజేశారు. So he's telling it's not about your works that you get salvation, but the sinner, he repented and he told God, I on my own can do nothing, I need your favor. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితేనండి, మనం చేసినటువంటి పనులను బట్టి మనకు రక్షణ దొరుకుతుందని కాదు గానీ, నేను పాపిని ప్రభువా అని ఎవరైతే పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వారికి రక్షణ దయచేయబడుతుందని మనకు అర్థమవుతుందండి. That's why after telling about the two characters, one who's thinking he's holy, other who's thinking sinner, Jesus tells that the second person goes back home because he repented and God has forgiven him. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నారండి. ఒకరేమో వారు చేసిన పనిని బట్టి నేను పరిశుద్ధునిగా ఎంచబడ్డానని, ఇంకొకరు అంటున్నారు, ప్రభువా నేను పాపిని ప్రభువా, నన్ను నా పరిశుద్ధత నాకు దయచేయండి, నేను ప్రాయశ్చిత్తం నాకు దయచేయండి అని ఆ వ్యక్తి ఆ పాపను ఒప్పుకోవడం ద్వారా తను రక్షించబడి ఇంటికి వెళ్ళాడండి. Now that is salvation by grace. మరి అదేనండి కృప ద్వారా రక్షణ. Okay, but now we'll go one step further. దీనికంటే ఇంకొక స్టెప్ మనం వెళ్దాము. Okay, now is it that Lord is telling us always to be repenting? ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు ప్రతి విషయంలో పశ్చాత్తాపపడడము గురించి. Okay, I'll put like this. Should you be now sin conscious every moment? నువ్వు ప్రతి విషయంలో పాపము గురించినటువంటి మనస్సాక్షిని కలిగి ఉన్నావా? నో పాస్టర్ గారు. No. Praise God, praise God. That is what I want to see. If after receiving the free gift, if you're still sin conscious, that means you're not received the free gift. You don't believe that you received the gift. నువ్వు ఉచితమైనటువంటి కృపను పొందుకున్న తర్వాత ఇంకా నీవు పాపివి అని నువ్వు అనుకున్నట్లయితే ఆ ఉచితమైనటువంటి కృపను ఇంకా నువ్వు పొందుకోలేనని అర్థం అండి. Okay, why I'm telling that is we need to understand, yes, the parable Jesus told was for to differentiate between the righteous and the sinner. మరి ఈ యొక్క ఉపమానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు పరిశుద్ధుడు, అదేవిధంగా ఇంకొకరు పాస్టర్ గారు Pharisee, a sinner. ఒక పాపని గురించి మాట్లాడుతున్నాడండి. Okay, now I'll give you some verses so that you can understand very well. నేను ఒక ఉదాహరణ ఇస్తానండి, మీకు అర్థమవుతుంది. Yeah, can someone read Titus 3:5?
తీతువు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని చదివి సహాయం చేయండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. Amen. Amen. Means what? It is not by our works of righteousness we are saved. ఇక్కడ మనం గమనించినట్లయితే అండి, మన పనులను బట్టి మనం నీతిమంతులుగా ఎంచబడట్లేదు. So this is again here in the Titus, the letter is clearly written that don't think you can get favor of God by your good works. ఇక్కడ మనం గమనించినట్లయితేనండి, నీవు చేసినటువంటి పనులను బట్టి కాదు కానీ నీకు వచ్చినటువంటి కృప, but only by his grace you are saved. ఆయన కృప ద్వారా మాత్రమే నువ్వు రక్షించబడ్డావు. Sister, can you read Titus 2:11 also? ఎలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. Amen. Amen. Means what? Now, Jesus, when he died on the cross, he died not only for this 13 people, but for the whole world. He took the sins, the work of salvation he worked, and he's fulfilled that, and he has gone back to heaven. మరి గమనించినట్లయితే ప్రభువారు శిలువలో రక్షణ కొరకు అక్కడ ఉన్నటువంటి 13 మంది శిష్యుల కొరకు మాత్రమే కాదు కానీ సర్వలోకానికి ఆయన రక్షణ ప్రకటించడం కొరకు, రక్షణ ఇవ్వడం కొరకు శిలువలో ఆ యొక్క పనిని మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసి ఉన్నాడండి. Now a question to you all. Though Jesus has died and he has taken the sins of everyone, are all saved? మరి ఇక్కడ మీకందరికీ ఒక క్వశ్చన్ అండి. అందరి కొరకు ప్రభువారు మరణించి అందరి కొరకు రక్షణ ఇచ్చి ఉన్నాడా? No, no, no. జీసస్ క్రాస్ లో అందరి కోసం అందరూ పాపం తీసుకున్నారు. ఇప్పుడు మీ క్వశ్చన్, అందరికి రక్షణ దొరికిందా? లేదు పాస్టర్ గారు. విశ్వసించిన వారికి మాత్రమే రక్షణ పాస్టర్ గారు. Amen, amen, amen. Though salvation is available for everyone, those who humble and believe in that receive the salvation. మరి కృప అనేది అక్కడ అందించబడుతుందండి. ఎవరైతే తగ్గింపబడి ప్రభువునందు విశ్వాసం ఉంచబడతారో వారికి ఆ యొక్క కృప అనేది చేర్చబడుతుంది. God is not partial. Yes, this now 12 people. This 12 people, they're attending meeting regularly. Only if they will be saved, rest all will be condemned. No, God is not partial. He's made his grace available to everyone. ప్రభు పక్షపాతి కాదండి. ఈ 12 మంది శిష్యులు మాత్రమే ఇక్కడికి వచ్చారు. అన్ని మీటింగ్‌లకి అటెండ్ అయ్యారు గనుక వీరికి మాత్రమే రక్షణ, మిగతా వాళ్ళకి రక్షణ కాదని ప్రభు చెప్పడం లేదండి. But like Sister Sunita said beautifully, Romans 10:9 tells, those who believe in the heart and tell with your mouth that Jesus is the Savior. Means what? A person humbles himself and he tells, I cannot save myself. I need the grace of Jesus. That kind of people will be saved. మరి రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం మరి సహోదరి తెలియజేసిన విధంగా ప్రభువునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆ యొక్క కృప అనేది పొందుకోబడుతుందని తెలియజేశాను. Okay, so we should understand, very important, that this salvation is a free gift available to everyone in his grace. మరి గమనించినట్లయితే ఆయన కృప ద్వారా ఈ యొక్క రక్షణ అనేది ఉచితముగా ధారాళంగా అందించబడుతుందండి. Now there we can see the sinner, he came and told, I cannot save myself. He was not even thinking qualified to look up, but he was bending down and telling God, I need your grace.
మరి ఉపమానంలో గమనించినట్లయితే ఒక వ్యక్తి అండి, ఆయన పరలోకం వైపు కూడా చూడలేనటువంటి పరిస్థితిలో కిందికి చూసి, "ప్రభువా నేను పాపినని" అని అంటున్నాడు. While the other person was comparing, see, I keep my fast, I give my tithe. See that fellow is a sinner. See, he's standing outside, but I've come, so I will get your favor. So he was talking about himself, not about God's goodness, but he was talking about his goodness. మరి ఇంకొక వ్యక్తి గమనించినట్లయితే అతను అనుకుంటున్నాడు, "నేను ప్రతిదినం ఆహ్, ఉ నేను ఉచితం నేను యొక్క నేను ప్రతిదినం ఉపవాసం ఉంటున్నాను. అదేవిధంగా పన్నును చెల్లిస్తున్నాను. అదేవిధంగా యొక్క దశమ భాగం ఇస్తూ ఉంటున్నాను. ఆ వ్యక్తి పాపి అందుకే బయటున్నాడు" అని ఆ వ్యక్తి అంటున్నాడు. తనను తానే పరిశుద్ధులుగా ఎంచుకుంటున్నాడు. తనను తానే గొప్ప చేసుకొని మాట్లాడుతున్నాడండి. Means what? He was self-conscious of his righteousness and he was not depending on the righteousness of God. అతను ఇక్కడ గమనించినట్లయితే అతను తన సొంత తెలివి గురించి, సొంత రక్షణ గురించి, సొంత తనను తానే నీతిమంతుడిగా ఎంచుకుంటున్నాడు. ప్రభువు మీద ఆధారపడటం లేదు. ప్రభువు మీద విశ్వాసం ఉంచడం లేదు. While the other person is totally depending on God. మరి ఒక వ్యక్తిని గమనించినట్లయితే అతను ప్రభువు మీద మాత్రమే ఆధారపడినట్టు మనం గమనించొచ్చండి. And Jesus is telling that the second person will go back home peacefully because he will know that he is saved. మరి ప్రభువు చెప్తున్నాడు, అతను మాత్రమే సమాధానంగా ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే అతను పాపం నుంచి విడుదల పొంది రక్షించబడ్డాడని అతను నమ్మాను. The reason is very simple. If you are working for your salvation, how much ever you do, Satan will so still you're lacking, still you're not reached the perfect mark. మరి అపవాది చెప్తుందండి, "నువ్వు ఈ ఈ పనుల ద్వారా ఇంకా నువ్వు పరిశుద్ధులుగా ఉంటావు. ఈ విధంగా చేస్తే నువ్వు ఇంకా రక్షించబడతావు" అని అపవాది చెబుతూ ఉంటుందండి. Means what? We'll be always self-conscious. Okay, Alex, you have carried 200 kgs, you have walked 100 kilometers, but no, you have to walk 100 kilometers, 0.10 meters also, then only you'll be saved. So he'll be always showing something more bigger than what we can think of. మరి అపవాది చెప్తుంటాడండి, మనం ఆలోచించిన దానికంటే ఇంకా బిగ్గరగా చెప్తుంది. ఇప్పుడు మనం సపోజ్ నేను ఒక 100 కేజీలు మోస్తూ ఉన్నాను. ఈ 100 కేజీలని ఇంకొక 100 కేజీలకి ఇంకా మొత్తాన్ని యాడ్ చేసి ఇంకొక 100 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తే నేను ఆ రక్షణలోకి వస్తానని అపవాది చెప్తుంటుంది. So we will never be secured, we'll never be confident that we have been saved. మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలండి. మనం రక్షించబడ్డామనే విషయాన్ని మనము ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేదు. మనం సెల్ఫ్ రైచియస్ అయితే, మన పని పైన డిపెండ్ అయితే, మనకెప్పుడు కాన్ఫిడెన్స్ రాదు. ఎందుకంటే మనం ఎంత చేసినా గానీ ఇంకా చేయాలని ఆ భయం మనలో ఉంటుంది. కానీ ఇక్కడ సెకండ్ పర్సన్‌లో ఏమైతుందంటే, అతని పైన డిపెండ్ అవ్వలేదు. అతను డిపెండ్ చేసిందేది దేవుని పైన. దేవుడు ఆ పని కంప్లీట్ చేసి మనకి ఫ్రీ గిఫ్ట్‌గా ఇచ్చారు. అందుకే జీసస్ అంటున్నారు, ఈ ఫస్ట్ మనిషి అతను ఫ్రీగా అవ్వలేదు. ఎందుకంటే అతనికి ఎప్పుడు టెన్షన్ ఉంటుంది. నేను ఇంకా చేయాలా. కానీ సెకండ్ పర్సన్ అతను దేవుని పైన డిపెండ్ అయినాడు. సో ఫ్రీగా, హ్యాపీగా పోయినా. ఎందుకంటే దేవుని పనిలో ఇప్పుడు ఇట్ విల్ నాట్ ల్యాక్ ఎనీథింగ్. ఇట్ విల్ బి కంప్లీట్. అంటే ప్రభువులో ఏంటంటేనండి కొదువు అనేది ఉండదండి. Amen. Okay. This is the simple topic. That is what Romans 5:17 says. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ప్రకారం చెప్తుందండి. Can someone read that? ఒకరు చదివి సహాయం చేయండి. మరణము ఒకని అపరాధములను వచ్చినదై ఆ యొక్కని ద్వారానే ఏలిన ఎడల కృప బాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా యేసుక్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు. So by the abundance of grace and the gift of righteousness, the life reigns in one and all.
Okay, same thing what sister read in Telugu. Now we'll do one thing. Okay, ఈ పారబుల్ అందరికి అర్థమైంది కదా? ఉపమానం మీకు అర్థమైందండి? యెస్ పాస్టర్ గారు. అందరికి తెలుసు. ఓకే, నౌ ఐల్ చెక్ హౌ మచ్ యూ నో దట్. ఓకే. యెస్ పాస్టర్ గారు. ఓకే, సింపుల్ క్వశ్చన్స్. బ్రదర్ మనీష్, తెలుగులో మీరు క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అది చదవండి. ఒక్కొక్క క్వశ్చన్ చదవండి, వాళ్ళు అందరూ ఆన్సర్ చేస్తారు. ఓకే పాస్టర్. ఫస్ట్ క్వశ్చన్ ఏమండి? ఉపమానం అనగానేమి? లేదు, రెండవ అంటే ప్రశ్న. నేను ఫస్ట్ క్వశ్చన్ చాలు. రీడ్ లూక్ 18 ఓకే. ఉంది కదా? ఉంది పాస్టర్. అది లూకా కూడా 18వ అధ్యాయం 9వ వచనం చదువుము. ఉపమానం అనగానేమి? కెన్ సమ్వన్ ఆన్సర్ దాట్? ఎవరైనా మరి ఆన్సర్ చెప్తారండి? లూక్ 18 చదవండి, మళ్ళీ ఆన్సర్ ఇవ్వండి. ఉపమానం అంటే పాస్టర్ గారు అక్కడ ఇద్దరి గురించి తెలియజేస్తా ఉంటుండ్రు కదా పాస్టర్ గారు. కరెక్ట్, పరిసయ్యుడు, శాస్త్రుడు, పరిసయ్యుడు. కరెక్ట్. పారబుల్ మీనింగ్ ఏమి? ఫస్ట్లీ పారబుల్ మీనింగ్ ఏమి? ఉపమానం అంటే పోల్చి చెప్పడం పాస్టర్ గారు. కంపారిజన్ చేయడం. యా, కంపేరింగ్ విత్ వాట్? గుడ్ అండ్ బ్యాడ్ పాస్టర్ గారు. No. When I shared the 4 soils, I had explained very well the difference between parable. I had explained clearly parable. Parable is an illustration to understand the spiritual truth. ఉపమానం ఏంటంటే అండి, నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గము. ఒక స్టోరీ. అంటే పాస్టర్ గారు ఈ ఉపమానం అంటే ఒక స్టోరీ లాగా. సో, అక్కడ ఉన్నటువంటి వారికి ఈజీగా అర్థం అవ్వడానికి ఈ యొక్క ఉపమానం అంటే ఒక కీ లాంటిది పాస్టర్ గారు. సో, కీ Yeah. లేనిదే మనము లోపలికెలా అయితే వెళ్ళలేము. సో, కీ అన్నది ఒక ఉపమానం ద్వారా పోల్చి చెప్పొచ్చు పాస్టర్ గారు. ఈ కీ గాడ్ అందరికి ఇస్తున్నాడు అన్నట్టు Yeah. Praise God. పారబుల్స్‌లో తెలియజేశారు పాస్టర్ గారు. Praise God. Key, yeah. Key you are telling because you took Luke. Very good, very good. You took the 4 soils. Okay. Yeah. But one more step. What is that? The spiritual truth. There is some spiritual truth, and to us to understand the spiritual truth, a story. ఆత్మీయ సత్యం గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న మార్గం అండి. ఒక స్టోరీ, కథ. ఒక కథ. Spiritual truth is what? No one in this world, everyone are sinners, right? Romans 3:23. రోమిలికి రాసిన పత్రిక 3:23 ప్రకారము లోకంలో ఎవరు కూడా నీతిమంతులుగా లేరు. Okay. Now, how we can get saved from, or we can get freed from sinner? So he is giving a story of a 2 sinners. మనము ఈ లోకం నుంచి ఈ విషయాల గురించి రక్షణ గురించి ప్రభువారు ఈ యొక్క ఉపమానం తెలియజేసి ఉన్నాడండి. లేదు. పారబుల్ అంటే స్పిరిచువల్ ట్రూత్. అంటే స్పిరిచువల్ తెలుగు ఏమండి? ఆత్మీయత మాస్టర్ గారు. స్పిరిచువల్ ట్రూత్, ఆత్మీయ సత్యం. ఆత్మీయ సత్యం ఎక్స్ప్లెయిన్ చేసేకి ఒక స్టోరీ ఇస్తున్నారు. ఓకే, మనం చూస్తే మాథ్యూ, మార్క్, లూక్, జాన్ లో పారబుల్స్ అని చెప్పినంత ఒక స్టోరీ మనకు అర్థం చేసుకునే, ఎందుకు? స్పిరిచువల్ ట్రూత్ అర్థం చేసుకునే ఒక స్టోరీ ఈస్ పారబుల్. Okay, now can someone tell what is parable? Then I'll see how much you understood. Parable అంటే ఏమి? మరొకటి చెప్పండి, పారబుల్ అంటే ఏంటి? ఉపమానం అంటే ఏంటండి?
స్పిరిచ్యువల్ అంటే పాస్టర్ ట్రూత్‌ని Yeah, first Sister Sunita, then Sister Kirti. Yeah. స్పిరిచ్యువల్ ట్రూత్‌ని తెలుసుకోవటానికి ఉపయోగించినటువంటి ఒక స్టోరీ పాస్టర్ గారు. Amen. Amen. Sister Kirti? సేమ్ పాస్టర్ గారు. Praise God. Yeah. Now, the moment you hear parable, now you understood, right? And now when you read Matthew, Mark, Luke, John, మీరు చదివినప్పుడు parable అంటేనే మన ఐస్ ఓపెన్ అవుతుంది. ఓ స్పిరిచువల్ ట్రూత్ అర్థం చేసుకోలేక ఈ స్టోరీ అట్లా మీనింగ్ లో మనం చదివితే మనకు ఆ స్టోరీ అర్థమైపోతుంది. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ పాస్టర్ గారు. Okay. Now here Jesus is giving a spiritual a parable so that we can understand a spiritual truth. ఈ రెండు క్యారెక్టర్స్ లో ఒకడు righteous. Okay, means what? Again you read Luke 18:9 మళ్ళీ చదవండి. సెకండ్ క్వశ్చన్ ఏమండి బ్రదర్? సెకండ్ క్వశ్చన్ పాస్టర్ గారు, లూకా 19:9 ప్రకారం చదువుము. యేసు ఈ ఉపమానమును ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? యా, చెప్పండి ఎవరి గురించి? శాస్త్రుడు, పరిసయ్యుడు పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో దాంట్లో వాళ్ళు అంటే ఆ స్టోరీలో ఏం చూపిస్తున్నారు? ఒకరు ఎవరు? శాస్త్రుడు, మీరు చెప్పారు. పరిసయ్యుడు. ఒకరు ఎవరు? శాస్త్రి అంటే ఏమి? శాస్త్రం. సాంప్రదాయాన్ని పాటించాలి పాస్టర్ గారు. యా, మీన్స్ వాట్? Means what? Religion. Yeah, means what? Meaning keep in mind salvation and you understand. Means what? A person who is trusting on his work of or boasting about self-righteousness. అర్థమైందా? ఇక్కడ ఇతని పని పైన ఇతని సెల్ఫ్ రైచియస్నెస్. రైచియస్నెస్ అంటే ఏమి? రైచియస్నెస్ తెలుగులో ఏమి? నీతిమత్వం. నీతి. సెల్ఫ్ నీతి. సెల్ఫ్ నీతి మీన్స్ స్వంత నీతి పాస్టర్ గారు. సొంత నీతి గురించి మాట్లాడేవాడు రిలీజియస్. ఓకే, నెక్స్ట్ పర్సన్ ఏమి? ఎ పర్సన్ హీస్ నాట్ డిపెండింగ్ ఆన్ హిస్ రైచియస్నెస్. అర్థమైందా? సో స్టోరీలో జీసస్ రెండు మనుషులు చూపిస్తున్నారు. ఒక్కరు సెల్ఫ్ రైచియస్ గురించి మాట్లాడుతున్నారు, ఒక్కడు నేను కాదు అని చూపిస్తున్నారు. ఇప్పుడు అర్థమైందా? లూక్ 18:9 అర్థమైందా? ఎస్ పాస్టర్ గారు. ఓకే, దాంట్లో మళ్ళీ లూక్ 18:9లో ఏమైంది? థర్డ్ క్వశ్చన్ ఏమైంది? బికాస్ హీ వాస్ సెల్ఫ్ రైచియస్. అతనికి తెలుగు ఏమైంది? ఆ వర్డ్ ఏమైంది? స్వనీతి. సొంత నీతి ఉంది అని అతను వేరే వాళ్ళందరినీ చిన్నగా చూస్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు లూక్ 18:10 చదవండి బ్రదర్. ఫోర్త్ క్వశ్చన్. ఓకే ఫస్ట్ లూకా 18:10 చదువుము. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయుటకు వెళ్ళారు. ఆధునిక భాషలో ప్రార్థన చేయుటకు వారు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళారు? దేవాలయముకు పాస్టర్ గారు. టు ద చర్చ్. వెరీ గుడ్, వెరీ సింపుల్. వర్స్ 11. నెక్స్ట్ క్వశ్చన్ బ్రదర్. లూకా 18:11 చదువుము. పరిసయ్యుని ప్రార్థన ఏమి? అతని ప్రేయర్ ఏమి? అంటే అతని ప్రేయర్ ఎలా ఉందంటే పాస్టర్ గారు, నేను అన్యాయస్తుని కాదు, థ్యాంక్స్ చెప్తున్నాను అన్నట్టు ఉంది పాస్టర్ గారు అక్కడ. కరెక్ట్. ప్రే అంటే ఏమి? ఇది చూడండి స్టోరీ. ప్రే అంటే ఏమి? దేవునితో మాట్లాడడం పాస్టర్ గారు. దేవునితో. కానీ ఇక్కడ తను ఎవరితో మాట్లాడుతున్నాడు? He is talking about himself. Yes, Pastor. Yes, he's taking Yes, the name Pastor. of,
He's taking the name of God, but he's not giving glory to God. He's glorifying himself. అర్థమవుతుందా? మనం ప్రేయర్ యెస్ పాస్టర్ గారు. చేసినప్పుడు మన గొప్పతనం చెప్పడం కాదు. దేవుని గొప్పతనం చెప్పాల. కానీ ఇక్కడ ఏమైతుంది, అతని గొప్పతనం చెప్పుకుంటున్నాడు. నేను అది చేశాను. నేను మంచోని. నేనది. దేవుడా చూసారు కదా! దానికోసం నన్ను బ్లెస్ చేయండి. మీన్స్ వాట్? హి వాస్ రిమైండింగ్ గాడ్. దేవుని రిమైండ్ ఇస్ తెలుగు ఏమి? జ్ఞాపకం చేస్తున్నాను పాస్టర్ గారు. హీస్ రిమైండింగ్ గాడ్, సీ I am qualified, so you need to bless me. This is the way one person is praying. His prayer was about himself, not about God. Okay. Verse 11 అయిపోయింది. Okay. Now 12 కూడా అదే. I don't eat food. I'm fasting. I'm giving my tithe. Verse 13. 13 ఏమి చదవండి. 13 ఏమి? 9 క్వశ్చన్ 9 చదవండి. ఓకే పాస్టర్ గారు. లూకా 18:13 చదువుము. సుంకరి ఎక్కడ నిలవబడ్డాడు, ఎందుకు? Yeah. అది క్వశ్చన్ ఏమి? సుంకరి ఎక్కడ నిలవబడ్డాడు, ఎందుకు? Yeah. సుంకరి దూరంగా నిల్చున్నాడు పాస్టర్ గారు. Yeah. Now parable means what? Parable meaning ఏమి? ఇప్పుడే మీరు అంటే ఇద్దరు ఆన్సర్ స్పిరిచువల్‌గా చేసింది. యా స్పిరిచువల్‌గా అర్థం చేసుకోవడం పాస్టర్ గారు. ఒక స్టోరీ ఆత్మీయ సత్యాన్ని అర్థం చేసుకోవడం ఒక కథ పాస్టర్ గారు. కథ. ఓకే. ఇప్పుడు ఆ స్టోరీలో ఇతను దూరం ఉన్నాడు అంటే ఆ స్టోరీ మీనింగ్ ఏమి? అంటే తగ్గించుకుంటున్నాడని పాస్టర్ గారు. ఆమేన్. మీన్స్ వాట్? నేను నా ప్రవృత్తి, నా పని, మై వర్క్స్ ఐ కెనాట్. సో ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ టు కమ్ ఇన్సైడ్. నేను మీ కృప కావాలి, లోపల రావాలంటే, మీ కృప కావాలి, మీతో కలిసాలంటే, లేకపోతే నేను రాలేను. ఆ భయంతో బయట ఉన్నారు. దట్ మీన్స్ వాట్? హీ హాస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. నన్ ఆఫ్ హిస్ వర్క్ కెన్ సేవ్ హిమ్ అదర్ దాన్ గాడ్స్ గ్రేస్. అర్థమైందండి? ఎస్ పాస్టర్ గారు. ప్రైజ్ మీనింగ్ వై ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ సో మచ్ ఈస్, ఇట్లా మనం పారబుల్ చూస్తేనే మనకు అర్థమైన స్పిరిచువల్ ట్రూత్ ఏమంది. ఓకే. ఇప్పుడు వర్స్ 10th క్వశ్చన్ ఏమండి? 10th క్వశ్చన్ వచ్చి పాస్టర్ గారు, సుంకరి తల పైకెత్తలేక ఎందుకు దించుకున్నాడు? మీరు కూడా ఎదుటివారి ముఖము చూడలేని విధానమైన పొరపాటు ఎప్పుడైనా చేశారా? యా. ఆ సెకండ్ పార్ట్ ఇంకొకసారి చదవండి. వన్ సెకండ్. ఓకే పాస్టర్. సుంకరి ఎదుటివారి ముఖము చూడలేని విధానమైన పొరపాటు ఎప్పుడైనా చేశారా? Have you ever done something wrong and would not look at the person on their face? ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను బ్రదర్ మనీష్. ఓకే. వి బోత్ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. బ్రదర్ మనీష్ నా పైన చాలా కాన్ఫిడెన్స్ ఉంది. కానీ సడన్లీ బ్రదర్ సిద్ధు వచ్చి నాకు చెప్తాడు, అలెక్స్ నాకు ఒక 1000 రూపీస్ కావాలా. గుడ్ క్వశ్చన్ ఇట్ ఈస్. నా దగ్గర డబ్బులు లేదు, కానీ నాకు తెలుసు బ్రదర్ మనీష్ దగ్గర ఉంది. కానీ నేను మనీష్ని అడగాలంటే నాకు కొంచెం నా ప్రైడ్, నా గర్వం పైన కొంచెం తక్కువ. సో నేనేం చేశాను, బ్రదర్ మనీష్ లేనప్పుడు అతని పర్స్ నుంచి 1000 రూపీస్ తీసుకొని బ్రదర్ సిద్ధుకు ఇచ్చాను. అది పని మంచిది. కానీ రేపటి నుంచి నేను బ్రదర్ మనీష్ని చూసిన అతని మొగాన్ని చూడగలుగుతానా? నో నో పాస్టర్ పాస్టర్ గారు. గారు. ఎందుకు లేదు? తప్పు చేశాను, అలా చేయడం తప్పు. ఆమేన్. ఇన్ ద సేమ్ వే ఈ ట్యాక్స్ కలెక్టర్
దేవుని చూడలేదు, పైన చూడలేదు మీనింగ్ ఏమి? తప్పు చేశానని భయపడ్డాడు. ఆమేన్. దట్ హి హాస్ హంబుల్డ్. అతనికి తెలుసు నేను దేవుని చూడలేను. నేను తప్పు చేశాను. కానీ మీ కృప కావాలా. Till we come to the place that we cannot save ourselves. I need a savior. We cannot receive the free gift. ఆ స్టోరీలో అర్థమైంది అది. ఓకే. అందుకే వర్స్ 13 చెప్తున్నాడు, దేవుడా మీ కృప నాకి కావాలా. దట్ ఈస్ వాట్ క్వశ్చన్ 11 ఇస్. కదా? క్వశ్చన్ 11 ఏమి? ఒకరి ప్రార్థన ఏమి సార్? ఐ యామ్ ఎ సిన్నర్, ఐ నీడ్ మర్సీ. ఇప్పుడు లూక్ 18:14 నెక్స్ట్ క్వశ్చన్ 12 ఏమి? 12th క్వశ్చన్ పాస్టర్ గారు, వీరిద్దరిలో ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడినట్లు ప్రకటింపబడ్డాడు? లూకా 18:14 వచనం చదువు. టాక్స్ కలెక్టర్ పాస్టర్ గారు. ఆమేన్. ఆమేన్. సూపర్. ఇప్పుడు ఇప్పుడు పారబుల్ ఏమి? వాట్స్ ద మీనింగ్ ఆఫ్ పారబుల్? నీతిమంతులుగా ఎంచబడటం పాస్టర్ గారు. నన్ను పారబుల్ అంటే ఏమి? ఆత్మీయ సత్యం తెలుసుకోవటానికి ఉపయోగించే స్టోరీ పాస్టర్ గారు. యాహ్! ఇందులో ఇప్పుడు స్టోరీలో ఏం చెప్పారు? జీసస్ గారు ఏం స్టోరీ ఇస్తున్నారు? ఎవరైతే తమను తాము తగ్గించుకొని పాపులమని వారు చేసినటువంటి పాపములను బట్టి తగ్గించుకుంటారో వారు రక్షించబడతారు పాస్టర్ గారు. ఆమేన్. 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 అంతే స్టోరీ అంతే. ఎందుకు ఈ స్టోరీ ఇచ్చారు? అక్కడ రిలీజియస్ పీపుల్ వేర్ దే ఆర్ థింకింగ్ దే ఆర్ రైచియస్. దేవుడు వాళ్ళని ఎక్స్‌పోజ్ చేశారు. అట్లా కాదమ్మా. మీ పైన చూడకుండా దేవుని చూస్తేనే దేవుని కృప మీకు ఉంటుంది. ఇదే ఈ స్టోరీ. యు ఆర్ ఏబుల్ టు అండర్‌స్టాండ్? యెస్ పాస్టర్ గారు. ఎస్ పాస్టర్ So గారు. in all these 4 books, when we tell parable, we should understand it is something spiritual truth, the reality, and Jesus has given in a story. So in that story మనం ఆ సత్యం ఏమి చూస్తా, ఇప్పుడు నేను ఈచ్ వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అట్లా చూస్తే అన్ని పారబుల్ అర్థమవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏమైంది? బేసిక్‌లీ ఈ రక్ష, ఈ సాల్వేషన్ ఈస్ నాట్ బై అవర్ వర్క్స్. సో ఈ పాయింట్‌లో జీసస్ destroyed all the religions of the world. Okay, I'll tell in Telugu. ఈ parable, through this parable, through తెలుగులో ఏమంటాము? ద్వారా పాస్టర్ గారు. ద్వారా. ఈ పారబుల్ ద్వారా జీసస్ వేరే రిలీజియన్స్ అన్నిని డిస్ట్రాయ్ చేశారు. ఎందుకంటే ప్రతి రిలీజియన్ చెప్తుంది మీరు ఏమైనా చేయాలా, మీరు బాగా నడవాలా, మీరు ఇది చేయాలా, దాని తర్వాత మీకు రక్షణ దొరుకుతుంది. కానీ జీసస్ క్లియర్ చెప్పారు, లేదు మనకు తెలిసాలకి మనం వీఆర్ నాట్ రైచియస్, మనం వీఆర్ సిన్నర్స్, వీఆర్ పాపి కదా తెలుగులో. ఎస్ పాస్టర్ గారు. Yeah, we are a sinner, and I need a grace of someone. A grace is not other than Jesus only, and we get the salvation as a free gift. Sidhu, last part చెప్పండి. ప్రభు మరి మనకి ఉచితంగా ఆయన కృప ఇచ్చున్నాడండి. మనం చేసే పనులను బట్టి కాదు గానీ, ఉచితంగా ఆయన ద్వారా మనకు ఇక రక్షణ అనేది మనకు వచ్చి ఉంటున్నది. అది ఒక స్టోరీలో చెప్పారు. ఎస్ పాస్టర్ గారు. ఓకే. అండ్ నౌ we all మనం అందరూ we are humbled, we have depended on Jesus. So now we have got the free gift of righteousness or salvation to us. మరి మనల్ని మనం తగ్గించుకొని ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే మనకు ఆ రక్షణ, ఆ విశ్వాసం అనేది మనం పొందుకోగలుగుతామండి. If you remember, I had taken Ephesians 2:8-9 to the second or third class I had taken on that. మరి రెండవ క్లాస్‌లో నేను తెలియజేశాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8, 9 వచనాలు. గుర్తుందండి? Ephesians 2:8 and 9. గుర్తుందా అండి? You are saved by grace through faith and not by your works. యెస్ పాస్టర్ గారు.
ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. సో బేసిక్లీ పాల్ గారు చెప్పింది ఏమి ఈ స్టోరీ నుంచి? ఇఫ్ యు సీ ఆల్ పారబుల్, ఐ మీన్ పాల్ గారు రాసిన లెటర్స్ అంతా జీసస్ చెప్పిన పారబుల్, జీసస్ చెప్పిన స్పిరిచువల్ ట్రూత్ ని మళ్ళా ఎక్స్ప్లెయిన్ చేసే మనకు చెప్పారు అంతే. సో మనకి ఈ పారబుల్ అంటేనే మనకు రావాల. పారబుల్ అంటే ఏమి? ఆత్మీయ సత్యం తెలుసుకోవడానికి చూపించినటువంటి ఒక కథ పాస్టర్ గారు. కథ అంతే. ఓకే, విత్ దట్ ఇన్ మైండ్ వెన్ యూ రీడ్ ద పారబుల్స్ యూ విల్ అండర్స్టాండ్ ద స్పిరిచువల్ ట్రూత్ అండ్ దట్ విల్ remove the mask from your eyes to understand the truth what God wants us to understand. మరి ఉపమానం గురించి మనం తెలుసుకున్నప్పుడు మన మన నేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క తెరను తీసివేసి నిజమైనటువంటి సత్యాన్ని తెలుసుకోవడమేనండి. ఓకే, సో ఈ పారబుల్లో జీసస్ గారు క్లియర్గా చెప్తున్నారు, మన పని వలన కాదు కానీ Any questions now? Any questions? నో పాస్టర్ గారు. పాస్టర్ గారు, Yeah, brother. ఈ ఉపమానంలో అప్పుడు పరిచయుడు క్షమించబడలేదనే అర్థమా పాస్టర్ గారు? Yeah. ఓన్లీ ఆయన సుంకరి మాత్రమే క్షమింపబడ్డాడు. అదే వర్స్ 15 ఏముంది? 15 కదా? ఫోర్టీన్ లో ఉంది పాస్టర్ గారు. Yeah. అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను తగ్గించుకున్నవాడు తగ్గించబడుననియు So Kirti's line got cut. Sister Sunita, can you read that portion, the second portion? అతనికంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పెను. సో స్పిరిచువల్ ట్రూత్ ఏమి ఇస్తున్నారు? ఆ స్టోరీ ఏమంటున్నారు? అగైన్ పారబుల్ అంటే ఏమి? ఆత్మీయ సత్యాన్ని స్పిరిచువల్ గా అర్థం చేసుకునే స్టోరీ పాస్టర్ గారు. ఓకే, ఇప్పుడు వర్స్ 14 లో ఏమి ఇస్తున్నారు? జీసస్ గారు ఏం చెప్తున్నారు? తగ్గింపు జీవితం గురించి మాట్లాడుతున్నారు పాస్టర్. ఎస్, ఆమేన్. అంటే ఏమి? దేవుని కన్ను పైన మనం ఇఫ్ వి థింక్ వి ఆర్ క్వాలిఫైడ్, దేవుడు గాడ్ విల్, బికాస్ ద ట్రూత్ ఈస్ గాడ్ నోస్ వి ఆల్ ఆర్ సిన్నర్స్. ద ట్రూత్ ఈస్ how much of we work but still we are short of the mark. For example, మీకు అర్థం చేసుకునేకి ఓకే, ఇప్పుడు మీ రూఫ్ ఏమంటాము? హౌస్ రూఫ్ ఏమంటాము తెలుగులో? తాడు పాస్టర్ గారు. ఓకే, మీ రూఫ్ హైట్ సపోజ్ బ్రదర్ సిద్ధు, మీ హైట్ ఎంత అండి? 5'2" పాస్టర్ గారు. 5'2" ప్లస్ మీరు జంప్ చేసిన 2 feet జంప్ చేస్తారనుకోండి. ఓకే, మీ రూఫ్ హైట్ 7 feet ఉంటే యూ కెన్ టచ్, కరెక్ట్? ఎస్ పాస్టర్ గారు. ఎందుకు? ఇట్స్ ఓన్లీ 7 feet. Now suppose the roof is 100 feet high, can you touch it? నో పాస్టర్ గారు. Why you cannot touch? అంత హైట్ నేను లేను పాస్టర్ గారు. అంత హైట్ లేదు, మీరు అంత జంప్ చేసినా వీ కెనాట్ రీచ్, కరెక్ట్ కదా? ఎస్ పాస్టర్ గారు. ఇన్ ద సేమ్ వే ద ట్రూత్ ఈస్, ఎంత పని చేసిన ఈ పారబుల్లో ఎంత పని చేసినా కానీ గాడ్స్ రైచియస్నెస్, గాడ్స్ స్టాండర్డ్ ఇస్ సో హై వీ కెన్ నెవర్ రీచ్.
మనం ఎంత చేసినా గానీ వి ఆర్ స్టిల్ షార్టేజ్. అర్థమైందండి? ఎంత బ్రదర్ సిద్ధు ఎన్ని లాడర్‌లు పెట్టినా గానీ, ఆ 100 మీటర్స్ హైట్‌కి ఆ లాడర్ రాదు. మళ్ళా కింద పడిపోతారు. మనం ఎంత మన పని చేసినా గానీ, మన పని పైన మనం పర్ఫెక్షన్ కావాలంటే అది అవ్వదు. ఎందుకంటే గాడ్ స్టాండర్డ్ ఇస్ వెరీ హై. అక్కడి వరకు రీచ్ కావాలంటే సపోజ్ బ్రదర్ సిద్ధుని సపోజ్ పక్కన ఒక 90 ఫీట్ ఒక హైట్ మనిషి ఉన్నాడనుకోండి. ఓకే. అతను బ్రదర్ సిద్ధుని ఇఫ్ హి లిఫ్ట్స్ హిమ్ అప్, దెన్ బ్రదర్ సిద్ధు క్యాన్ రీచ్ దట్ 100 ఫీట్. కరెక్ట్? అర్థమైందండి? ఎస్ పాస్టర్ గారు. In the same way, to reach that level, only one person who is so tall is Jesus. ఆమేన్. అర్థమైందా? సో, ఇప్పుడు సిద్ధు ఏం కావాలా? హి షుడ్ డిపెండ్ ఆన్ దిస్ 90 ఫీట్ ఫెలో. ఓహ్! ఇంత టాల్ అయినా అతను నన్ను లేపితే నేను కింద పడిపోనని విశ్వాసం ఉంటే, హి విల్ హంబుల్. ఓకే. నన్ను లేపండి అంటారు. అండ్ వెన్ దట్ 90 ఫీట్ పర్సన్ లిఫ్ట్స్ సిద్ధు, హి విల్ బి ఏబుల్ టు టచ్. ఇన్ ద సేమ్ వే వెన్ వి హంబుల్ అవసరం మనం డిపెండ్ చేసి మా వలన కాదు, మాకు మీ కృప కావాలని హంబుల్ చేస్తే, అప్పుడు మనకి ఆ రక్ష దొరుకుతుంది. అదే 18:14 చెప్తున్నారు. ఎవరు హంబుల్ అంటే ఎవరు? వాళ్ళ పైన డిపెండ్ అవ్వకుండా ఆ 90 ఫీట్ పైన డిపెండ్ చేసిన వానికే రూఫ్ టచ్ చేస్తే గెలుతుంది. వేరే వాళ్ళకి ఎవరికీ కాదు. ఈ ఎగ్జాంపుల్స్ ఆమేన్. అర్థమైందండి? యెస్ పాస్టర్ గారు. ఆమేన్. ఆమేన్. థాంక్ గాడ్. ఎస్ ఐ గాట్ పాస్టర్. అన్ ఎగ్జాంపుల్. ప్రైజ్ గాడ్. సో పారబుల్ అంటే స్టోరీ. మనకు స్పిరిచువల్ ట్రూత్ నేనిప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినట్లు మీరు ఆలోచించి మీరు చూస్తా అంటే గాడ్ విల్ రివీల్ యూ ద ట్రూత్. Then you will understand what Jesus meant in each parable. It's very simple, but it's a very important truth for us. ఓకే. మనం ఒక స్టోరీగా చూస్తే మనకు అర్థం కాదు. కానీ దాంట్లో సత్యం ఏముంది? స్పిరిచువల్ ట్రూత్ ఏముంది? ఆలోచిస్తే దెన్ వి కెన్ అండర్‌స్టాండ్. జీసస్ ఇక్కడ క్లియర్‌గా చెప్తారు. ఎవరు హంబుల్ చేసుకుంటారు. ఏమి? లైక్ బ్రదర్ సిద్ధు డిపెండ్స్ ఆన్ దట్ 90 ఫీట్. అలాగా we depend on Jesus, then you are saved. If you don't depend on Jesus, if brother Siddhu will not depend on 90 feet, he'll never be able to reach 100 feet. In the same way, unless we don't depend on Jesus, we'll never be saved. But those who depend, Siddhu depended on him, he touched the roof. If we depend on Jesus, we'll go back home happily. That is a parable. Brother Manish, ఆ క్వశ్చన్ అర్థమైందండి? ఎస్ పాస్టర్ గారు. Praise God. Next question. Any question? పాస్టర్ గారు చిన్న డౌట్ పాస్టర్ గారు. Sure. అక్కడ ఉపమానం చెప్తున్నప్పుడు అక్కడ చాలా మంది రిలీజియన్‌కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కదా పాస్టర్ గారు. Correct. వారి గురించి కూడా ఈ ఉపమానం చెప్పినట్టని నాకు చెప్పాడా పాస్టర్ గారు? Yeah. జీసస్ మాట్లాడినప్పుడు ఒక్కరితో కాదు థౌజండ్స్ పీపుల్‌తో మాట్లాడారు. కానీ అదే జీసస్ గారు మాథ్యూ 13లో చెప్తున్నారు. నేను చెప్పిండేది మీకు అర్థమైతుంది కానీ వాళ్ళకి అర్థం కాదు. కానీ వాళ్ళ కోసం కూడా మాట్లాడుతున్నాను. వాళ్ళు హంబుల్ చేసుకుంటే, వాళ్ళ స్పిరిచువల్ ట్రూత్ అర్థం చేసుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళ తప్పేముంది. లేకపోతే అదొక స్టోరీనే. అది జస్ట్ ఒక స్టోరీ. కానీ దోస్ హూ హంబుల్ లైక్ ఈ పారబుల్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు మీకు అర్థమైంది ఆ స్పిరిచువల్ ట్రూత్ ఏమి. సో జీసస్ ప్రతిసారి మాట్లాడినప్పుడు అందరితో మాట్లాడారు. కానీ అందులో లైక్ నికోడెమస్ గారికి అర్థమైంది. వాళ్ళు ఎవరు ఒకరు పెద్ద రిలీజియస్ మ్యాన్. కానీ అతను హంబుల్ చేసినప్పుడు అర్థమై జీసస్ దగ్గర వచ్చి జాన్ 3:3లో అడుగుతాడు. నేనేం చేయాలి రక్ష దొరకాలంటే? ఓకే. సో జీసస్ నెవర్ హిడ్ ద ట్రూత్. ఈ సత్యం ఎప్పుడు దేవుడు హైడ్ చేయలేదు. అందరికి చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ చూడండి. మీ ఏరియాలో అండ్ మీలో డిఫరెన్స్ ఏమి? వాళ్ళు రిలీజియన్ ఉంది. మీలో రిలేషన్‌షిప్ ఉంది. అందుకు మీకు సత్యం అర్థమైతుంది. వాళ్ళకి అర్థం కాలే. కానీ వాళ్ళ చేతిలో కూడా బైబిల్ ఉంది. మీ చేతిలో కూడా బైబిల్ ఉంది. అర్థమైందండి? యెస్ పాస్టర్ గారు. Okay. So Jesus talks to everyone, not only to brother Siddhu, but to everyone. But brother Siddhu humbled, is understanding the truth. Others didn't humble, they're not receiving the truth. Ante difference. But God is not partial. అర్థమైందండి?
Very good. 2 questions. I'm very happy. Short, though we are less number, but questions are coming. Any other question? Hello. ఇంకా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయండి? చెప్పండి దయచేసి. నో పాస్టర్ గారు. క్లియర్‌గా అర్థమైంది పాస్టర్ గారు. Praise God. Praise God. Praise God. Okay. Then we can just close with a prayer. Who will pray? Brother Sidhu, you'll pray, or anyone else? Okay, Brother Sidhu, you can pray. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన ఏకీభవించండి. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధ జీవంగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఉదయకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు తండ్రి మీ యొక్క మమ్మల్ని అందరినీ కూడా నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. యేసయ్యా, మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈరోజు చక్కటి మాటల ద్వారా మాతో మీరు మాట్లాడి ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కృపదారైనటువంటి రక్షణను గురించి మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు ప్రభా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఆ యొక్క ఉపమానం ద్వారా తండ్రి మాతో మీరు మాట్లాడిన విషయంలో అన్నింటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా, మీకే స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఉపమానం అనగా తండ్రి ప్రభా, యొక్క ఆత్మీయ సత్యమును తెలుసుకోవడానికి మీరు మాకు చూపించినటువంటి ఒక మార్గము, ఒక కథ అని మాకు తెలియజేసి ఉంటున్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు ప్రభా. నేనేసే ఉపమానం ద్వారా తండ్రి మా అందరితో మీరు మాట్లాడిన విషయం ఏంటంటే ప్రభా, మమ్మల్ని మేము తగ్గించుకొని తండ్రి నీ సన్నిధిలో ప్రభా, మీ మీద ఆధారపడి తండ్రి మా యొక్క విషయములన్నింటిని గురించి తండ్రి మీ సన్నిధిలో ప్రభా మీ యందు ఒప్పుకొని ప్రభా, మీ యందు తండ్రి యేసయ్యా మమ్మల్ని మేము సమర్పించుకోవడం ద్వారా తండ్రి మాకు నిజమైనటువంటి కృప, నిజమైనటువంటి రక్షణ మాకు అందించబడుతుందని మీరు మాతో మాట్లాడిన విషయములన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. యేసయ్యా, మీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మా సొంత కార్యములు కాదు గాని, మా యొక్క సొంత ఆలోచనలు కాదు గాని, మేము చేసేటువంటి సొంత పనులు మాత్రం కాదు కానీ తండ్రి, కేవలం మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృప గొప్పది తండ్రి. మీరు మాకు ఇచ్చినటువంటి ఉచితమైనటువంటి రక్షణ గొప్పది తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ఆత్మీయ సత్యాన్ని ప్రభా మాకు యేసయ్యా మీ సేవకుల ద్వారా మాకు బయలుపరిచిన విషయములను అన్నిటిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్యా, మీకే స్తోత్రం తండ్రి. ఈ సత్యమును అంగీకరించిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం Thank తండ్రి. you. యేసయ్యా, మీకే వందనాలు తండ్రి. ఈ సత్యమును మేము మరిచిపోకుండా అనేక మంది తెలుసుకోవడానికి తండ్రి, అనేక మందికి తెలియచేయడానికి తండ్రి, ఒక పాత్రగా మమ్మల్ని అందరినీ మీరు వాడుకోమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రం చెల్లించుకుంటూ మరొకసారి ప్రభా, మా అందరి జీవితంలో తండ్రి యేసయ్యా, మా ఎల్లప్పుడూ కూడా ప్రభా నీ సన్నిధిలో తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకునే గుణాన్ని మాకు దయచేయండి తండ్రి. తగ్గించుకున్నటువంటి మనసును మాకు దయచేయండి తండ్రి. యేసయ్యా, మీకే స్తోత్రం చెల్లించుకుంటూ అప్పుడు అదేవిధంగా తండ్రి సేవకులను బట్టి మీకు స్తోత్రాలయ. సేవకులను మీరు దీవించండి, ఆశీర్వదించినందుకు మీకు వందనాలు. ఇంకా ప్రభా అనేకమైన విషయాలు తండ్రి, అనేకమైన సత్యాలు తండ్రి, అనేకమైనటువంటి ప్రభా గూఢమైనటువంటి విషయాలు మాకు తెలియజేయడానికి తండ్రి మీ సేవకులు మీరు గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. యేసయ్యా, అదేవిధంగా ప్రభా పాల్గొన్న ప్రతి ఒక్కరు మీరు దీవించండి. ఈ సత్యం ద్వారా వారు తెలుసుకున్న విషయాలు తండ్రి వారి జీవితంలో మీరు యేసయ్యా ఫలింపచేయమని ప్రార్థన చేయొచ్చు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని పొందినాం తండ్రి. ఆమేన్. Amen. Amen. ఆమేన్. ఆమేన్. Love of God the Father, grace of Lord Jesus Christ, communion and fellowship of Holy Spirit be with us now and forever. Amen. Amen. ఆమేన్. ఆమేన్. ఆమేన్, Praise ఆమేన్, ఆమేన్. God. Praise God. ప్రైజ్ లార్డ్ Hallelujah. పాస్టర్. Thank you, brother. Thank you. Yeah, you translated well. I added something in Telugu, but still, I believe all understood the truth, right? Yes, ఎస్ Pastor. పాస్టర్ గారు. Amen. 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 That's very important. నేను ఎప్పుడు చెప్తాను, ఇట్స్ నాట్ ఆన్ నంబర్. ఇద్దరున్నా కానీ మనకి పెద్ద టాపిక్ కాదు, చిన్న టాపిక్ అయినా అర్థం ఇఫ్ యూ అండర్స్టాండ్ దాట్. జీసస్ చెప్పారు జాన్ 8:32 ఏమి, నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సో జాన్ 8:32 తెలుగులో చదువుతారండి.
అప్పుడు సత్యమును మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా. Read from 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయుండి సత్యమును గ్రహించెదరు. Okay, in Telugu it has come in 31. If you understand the truth, and 32 is telling you'll know the truth and the truth will set you free. Truth is always available in front of you. మీ దగ్గర ఉంది, కానీ when you understand the truth, then you're free. ఈ సత్యం అనేది ఎల్లప్పుడూ మీ దగ్గరే ఉన్నదండి. ఈ సత్యమును మీరు అర్థం చేసుకున్నప్పుడు మీరు స్వతంత్రులుగా మార్చబడతారు. ఈ రోజు మీరుకి ఆ పారబుల్ అంటే ఏమి మీనింగ్ అర్థమైంది. త్రూ దాట్ మీకు ఆ పారబుల్, ఆ స్టోరీ అర్థమైంది. సో యూ అండర్స్టూడ్ క్లియర్లీ. మీకు క్లియర్గా అర్థమైంది సాల్వేషన్, రక్ష దొరికేది దేవుని కృప వల్లనే, కానీ మన పని వలన కాదు. ఈ రోజు నుంచి ఎవరు వచ్చి చెప్పినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ మనీష్, మీరు 100 స్టెప్స్ ఎక్కాలా అప్పుడే మీకు రక్ష దొరుకుతుందంటే మనిషి చూసి వాళ్ళు చూసి నవ్వుతారు. ఎందుకంటే అర్థమైంది అది సత్యం కాదని. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు టెల్? Yes, Pastor యెస్ గారు. పాస్టర్ గారు. రిలీజియన్ అది. అది దట్ ఈస్ వాట్ జీసస్ వాస్ టెల్లింగ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ లవ్స్ యూ. ఆమేన్. 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 ఓకే, బ్లెస్ యూ, బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్. సిస్టర్ యెస్ పాస్టర్ గారు. క్లోజ్ చేయండి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ ఉదయకాల సమయంలో మేము చాలా విషయాలు నేర్చుకున్నాం పాస్టర్ గారు. కృప ద్వారా రక్షణ అనే అంశంపై మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. అదర్ రిలీజియన్స్‌కి క్రిస్టియానిటీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది మేము ఈరోజు క్లియర్‌గా మాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు పాస్టర్ గారు థ్యాంక్ యూ. కేవలం కృప ద్వారా, విశ్వాసం ద్వారా మనం రక్షించబడ్డాము. మనల్ని మనము తగ్గించుకున్నప్పుడు మనం హెచ్చింపబడతామని, అప్పుడే దేవుని యొద్ద నుంచి మనం సమాధానం పొందుకోగలమని ఈరోజు నేర్చుకున్నాము. ఇక పారబుల్ ద్వారా చాలా విషయాలు పాస్టర్ గారు మేము నేర్చుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ప్రైజ్ గాడ్. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు పాల్గొన్న